నమస్కారం సిబిఆర్ న్యూస్ కి స్వాగతం। ఏలూరు జిల్లా స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, జెడ్పీటీసీలు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। ఈరోజు ఏలూరు కేంద్రంలో జడ్పీ జిల్లాకి సంబంధించి సర్వసభ సమావేశం అధ్యక్షుల వారి సమక్షంలో జరగడం జరుగుతుంది। అలాగే ఈ కార్యక్రమానికి మా కాన్స్టిట్యూన్సీ నుంచి జడ్పీటీసీలు అలాగే మేము కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాం। ముఖ్యంగా గత ప్రభుత్వాల్లో ఏదైతే ప్రతి గ్రామానికి మండలానికి ఏదైతే నిధులు కేటాయించలేదో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో తప్పకుండా మంచి జరుగుతుందని భావిస్తున్నాం। అలాగే చైర్మన్ గారు కూడా మా పోలవరం కాన్స్టిట్యున్సీకి మంచి నిధులు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది। అలాగే ఏజెన్సీ, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి। మంచినీటి వసతులు కానీ అలాగే డ్రైనేజీలు, సిసి రోడ్లు ఇవన్నీ కూడా ఈ 10 నెలల వ్యవధిలో చాలా త్వరితగతిని పూర్తి చేయడం జరిగింది। అలాగే నిధులు కూడా అదేవిధంగా మంజూరు చేయడం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం। అలాగే ఇప్పుడు కూడా ఇంకా చాలా గ్రామాల్లో వెసులుబాటు లేకుండా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి। దానికి సంబంధించి ఈరోజు జడ్పీ మీటింగ్లో కూడా మేము మా కాన్స్టిట్యున్సీకి నిధులు ఇవ్వమని అడగడం జరిగింది। తప్పకుండా ఆ నిధులతో కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం। అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మాకు పూర్తిగా ఎన్డీఏ కూటమికి ఉండటం వల్ల ఈరోజు మేము ఈ గ్రామాలని డెవలప్మెంట్ చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం। అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మంచి సర్వసభ సమావేశాలు ఏర్పాటు చేసుకొని డెవలప్మెంట్ దిశగా మేము ముందుకు వెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం।